కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన భారత్లో ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. భూతల స్వర్గంగా అనిపించే ప్రాంతాలు కొన్నైతే ఆధ్యాత్మికత, సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే ప్రదేశాలు మరికొన్ని. ఓవరాల్గా మన భారత్ ఓ కంప్లీట్ ప్యాకేజ్ అయినా సరే మనం ఫారిన్ టూరిస్టులను ఆకర్షించడంలో వెనకబడి ఉన్నాం. ఎందుకని ఈరోజు వెటి న్యూస్ ఎక్స్ప్లెయిన్స్లో తెలుసుకుందాం. మన భారత్కు ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో 48 లక్షల మంది విదేశీ టూరిస్టులు వచ్చారు. ఈ కౌంట్ మనకి భారీగా అనిపించిన బయట దేశాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. హాంకాంగ్ విస్తీర్ణంలో మన భారత్ కంటే 2000 రెట్లు చిన్నది. కానీ మన భారతదేశం కంటే 3 రెట్లు ఎక్కువ మంది విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తోంది. హాంకాంగ్ను 2024 ఫస్ట్ హాఫ్లో 2.1 కోట్ల మంది ఫారిన్ టూరిస్టులు సందర్శించారు. ప్రపంచంలోని అందమైన దేశాల జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉన్న 43 వరల్డ్ హెరిటేజ్ సైట్లు మన దగ్గర ఉన్న మన భారత్లో విదేశీయుల తాకిడి ఎందుకు తక్కువగా ఉందంటే సరైన హెల్త్ కేర్ లేకపోవడం, సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు చెబుతుంటారు. కానీ అసలు కారణం అది కాదు. టూరిజంలో భారత్ వెనకపడడానికి కారణం బ్రాండింగ్ లేకపోవడం. మౌలిక సదుపాయాలు, సేఫ్టీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఫారిన్ మీడియా వాటిని పెద్దవి చేసి చూపిస్తుంది. భారత్ అంటే క్రైమ్, పేదరికం తప్ప ఇంకేం లేదన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఫలితంగా ఫారిన్ టూరిస్టులు భారత్పై పెద్దగా ఆసక్తి చూపలేకపోతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో డెట్రాయిట్, బాల్టిమోర్ వంటి నగరాల్లో క్రైమ్స్ మన ఢిల్లీలో కంటే చాలా ఎక్కువ. చాలా రాష్ట్రాల్లో డ్రగ్స్, గన్స్ వినియోగం విపరీతంగా ఉంది. కానీ మనకి అమెరికా అనగానే పెద్ద పెద్ద ఆకాశ రమ్యాలు, నయాగరా జలపాతం, విశాలమైన రోడ్లు లాంటివే గుర్తొస్తాయి. వారు ప్రొజెక్ట్ చేసుకునే విధానం అలాంటిది. మరి అతిథి దేవో భవ సంస్కృతిని గౌరవిస్తూ విదేశీయులను మనం ఎంతగానో ఆదరిస్తాం. కానీ దీనిని కేంద్రం సరిగ్గా ప్రమోట్ చేయలేకపోతోందనేది విశ్లేషకుల మాట. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏటా మన దగ్గర చికిత్స చేయించుకునేందుకు 20 లక్షల మంది విదేశీయులు వస్తారు. దానిని ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటే విదేశీయులు తాకిడి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్ విభాగాల్లోనూ భారీగా విదేశీయులను ఆకర్షించవచ్చు. ఇది దేశానికి బాగా రెవెన్యూ తెచ్చిపెడతాయి. ఫారిన్ టూరిజంపై కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 3 కోట్లే కేటాయించిందని, దీనిని మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.